హలో ఫ్రెండ్స్. ఈరోజు ఎక్సెల్ వీడియోలో వచ్చేసి మనం చెప్పుకోబోయే షార్ట్‌కట్ ఏంటి అంటే, ఇది మీకు తెలిసినదే. కాకపోతే ఒకే ఒక్క షార్ట్‌కట్ తోటి మనం 5 వేస్‌లో డేటా అనేది ఫార్మాటింగ్ చేయొచ్చండి. అట్లాగే డేటా క్లీన్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఫుల్ నేమ్ అనేది ఉందండి. ఈ ఫుల్ నేమ్ నుంచి ఫస్ట్ నేమ్‌ని డివైడ్ చేయాలి. అదేం చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ కాలమ్‌లో మనము నేమ్ టైప్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే అంటే ఫ్లాష్ ఫిల్ ఆటోమేటిక్‌గా మనకి ఫస్ట్ నేమ్ అంతా మొత్తం వచ్చేస్తుందండి. అట్లాగే మనం ఈ ఫుల్ నేమ్ ఉంది. అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్‌లోను, రిమైనింగ్ స్మాల్ లెటర్స్‌లోను ఉన్నాయి. కానీ మనకి అప్పర్ కేస్‌లో కావాలి అంటే గనక దాన్నేం చేయాలి అంటే ఫస్ట్ సెల్ మనం టైప్ చేయాలి. టైప్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఫ్లాష్ ఫిల్‌లో మనకి మొత్తం అన్నీ గూడా ఆటోమేటిక్‌గా అప్పర్ కేస్‌లోకి కన్వర్ట్ అయిపోవడం అనేది జరుగుతుందండి. అట్లాగే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము ఉంది. అప్పుడు మనం ఈ ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని జాయిన్ చేయాలి అంటే గనక ఏం చేయాలి? సేమ్ ఫస్ట్ సెల్‌లో మనం టైప్ చేసి రిమైనింగ్ కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే మనకిక్కడ రిమైనింగ్ నేమ్స్ అనేది మొత్తం అనేది జాయిన్ అయిపోవడం అనేది జరిగిందండి. సో, అట్లాగే ఇక్కడ మనకి నేమ్ అనేది ఎంప్లాయీ ఐడీ నేము, నేము ఎంప్లాయీ ఐడీ అట్లాగే ఫస్ట్ నేము, ఎంప్లాయీ ఐడీ, లాస్ట్ నేము ఇట్లా నంబర్స్ అనేవి మిక్సప్ అయ్యి ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే మనకు ఓన్లీ నంబర్ కావాలి అనుకున్నప్పుడు ఎట్లా కన్వర్ట్ చేయాలి అంటే ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సెల్‌లో మనము టైప్ చేద్దామండి. 2387 టైప్ చేసి నెక్స్ట్‌ది కూడా టైప్ చేయాలి. 04105 టైప్ చేసి ఆల్ట్ ఈ ప్రెస్ చేస్తే మనకిక్కడ ఎక్కడున్నా సరే నంబర్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అయిపోవడం అనేది జరిగిందండి. సో, ఇది దేనితోటి కంట్రోల్ ఈ తోటి మాత్రమే. అంటే కంట్రోల్ ఈ ఫ్లాష్ ఫిల్ అనేది మనం రకరకాలుగా యూజ్ చేయొచ్చు. సో, 5 వేస్‌లో ఈ కంట్రోల్ ఈ ఫ్లాష్ ఫిల్ అనేది ఎట్లా యూజ్ చేసామనేది చూసారు గదండీ! సో, ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.